అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడైనప్పుడు ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. తగినంత ఉప్పు, తగినంత పసుపు వేయాలి. ధనియాల పొడి వేయాలండి. పచ్చిమిర్చి వేయాలండి. 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలి. 2 ఎగ్స్ వేస్తున్నా అండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి. ఎగ్గును అంతా ఆనియన్స్ 2 కలుపుకోవాలండి. పచ్చివాసన వెళ్ళే వరకు కరేపాకు, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకోవాలండి. సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. రైస్ వేసుకోవడము, రైస్లో కొంచెం సాస్ వేసుకోవడం అండి. రైస్ పైన సోయా సాస్ వేసుకోవాలంటే అంతే అండి. సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ సోయా సాస్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సోయా సాస్ ఇంకొంచెం వేస్తున్నాము, కొంచెం తక్కువ ఉంటే. ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లంచ్ బాక్స్లో అయినా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు చాలా ఇష్టంగా తింటారండి ఎగ్ ఫ్రైడ్ రైస్. లాస్ట్లో నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకోవడం, పిండుకోవడం మాత్రమే. సూపర్ ఎమ్మీ టేస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ సూపర్ లెవెల్ అండి. సూపర్గా ఉందండి. సోయా సాస్ వేయడం వలన లంచ్ బాక్స్ సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.